హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ విత్ చట్నీతో చూపించబోతున్నాను. ఈ స్పాంజ్ దోశ నేను చూపించబోయే చట్నీతో చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఒక్కసారి చేశారంటే ఈ టేస్ట్కి ఎవరైనా సరే ఫిదా అయిపోతారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇన్స్టెంట్ స్పాంజ్ దోశ అండ్ చట్నీని ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్పాంజ్ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. దీన్ని చాలామంది ఉప్మా రవ్వ ఇంకా సూజీ అని కూడా అంటూ ఉంటారు. ఇలా 1 కప్పు బొంబాయి రవ్వని తీసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు అటుకులను వేసుకోవాలి. ఇవి మందంగా ఉండే అటుకులు. ఈ రెసిపీకి పలుచగా ఉండే అటుకులు కాకుండా ఇలా మందంగా ఉండేవి తీసుకోవాలన్నమాట. సో ఈ అటుకుల్ని బౌల్లోకి వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్ళన్నీ కూడా తీసేసి ఇప్పుడు ఈ అటుకుల్ని ఇందాక మనం రవ్వ వేసుకున్న గిన్నెలోకి వేసేసి ఇందులో 1/2 కప్ అంతా పెరుగును కూడా వేసుకోవాలి. ఇక్కడ వీలైనంత వరకు కమ్మటి పెరుగును కాకుండా కొద్దిగా పులిసిన పెరుగును వేసుకోండి. అప్పుడు మీ దోశ మరింత టేస్టీగా ఉంటుంది. సో ఇలా 1 కప్పు బొంబాయి రవ్వ, 1/2 కప్పు అటుకులు, 1/2 కప్పు పెరుగు వేసుకొని ఇందులో నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ ఈ రవ్వ ఇంకా అటుకులు పెరుగులో కలిసేటట్లుగా బాగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు నీళ్ళను పోసి బాగా కలుపుకోండి. సో ఇక్కడ నేను మీకు చక్కగా కలిపేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీని మీద ఇలా ఒక మూతను పెట్టేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈ రవ్వ అనేది నానేలోపు మనం తయారు చేసుకోబోయే దోశలోకి టేస్టీగా రెడ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె కొద్దిగా కాగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ అంత మినప్పప్పు, మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 7 నుంచి 8 ఎండుమిర్చిని తీసుకొని వాటిని ఈ విధంగా 2గా కానీ లేదంటే 3గా కానీ ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. సో ఇలా వీటిని వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పప్పులు అనేవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే ఈ పప్పులన్నీ కూడా మాడకుండా చక్కగా వేగుతాయి. మనకి చట్నీ కూడా చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఇలా పప్పులు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 3 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకొని దాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఉల్లిపాయను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ అనేది మరీ రంగు రావాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే టమోటాని తీసుకొని ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఈ టమోటా ముక్కలు కూడా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమోటా కూడా ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గోళీ సైజ్ అంతా చింతపండును వేసి ఈ చింతపండును కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకొని ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును వేస్తున్నాను. సో ఇలా ఉప్పును వేసుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ నీళ్ళేమి వేయకుండా ఈ విధంగా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సరిపడినన్ని నీళ్ళను పోసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకుందాము. తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ నూనెను వేసుకోండి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు,
అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ తాలింపుని లో ఫ్లేమ్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై చేసిన తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకుంటే మనకి ఎమ్మీగా రెడ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టిన రవ్వను చూస్తే ఈ విధంగా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో మనం నానబెట్టిన రవ్వ, అటుకులు, పెరుగు మిశ్రమాన్ని వేసి ఇందులో సరిపడినన్ని నీళ్ళను కూడా పోసుకొని ఈ పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది లేకుండా మెత్తగా కాటుకలాగా గ్రైండ్ చేసుకోవాలి. పెద్దగా టైం ఏం పట్టదు, జస్ట్ ఒక 3 నుంచి 4 నిమిషాల్లో మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. సో ఇలా ఉప్పుని కూడా వేసుకున్న తర్వాత పిండిని బాగా కలిపేసుకొని కన్సిస్టెన్సీని ఒక్కసారి చెక్ చేసుకోండి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉండాలి. మనం రెగ్యులర్గా దోస పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే రెడీ చేసుకుంటామో అలా ఉంటే సరిపోతుంది. మీకు ఒకవేళ పిండి ఏమైనా కొంచెం గట్టిగా ఉందనిపిస్తే కొద్దిగా నీళ్ళను పోసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా గ్రీన్ కలర్ ఈనో ఉంటుంది కదా, దానిని ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. అదే మీరు చిన్న ప్యాకెట్ ఈనో తీసుకుంటే అందులో సగం ప్యాకెట్ వరకు ఈనో పౌడర్ని వేసుకొని కలుపుకోండి. మొత్తం ప్యాకెట్ అంతా వేసుకున్నారంటే అది టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట. సో మనం తీసుకునే క్వాంటిటీకి సగం టీ స్పూన్ వరకు అయితే సరిపోతుంది. ఒకవేళ మీ దగ్గర ఇలా ఈనో పౌడర్ కనుక లేకపోతే ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కానీ లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని కానీ వేసుకోవచ్చు. కానీ బేకింగ్ పౌడర్కి ఈనోకి ఉన్నంత ఎక్కువ రియాక్షన్ అయితే వంట సోడాకి ఉండదన్నమాట. సో వీలైనంత వరకు బేకింగ్ పౌడర్ని కానీ ఈనోని కానీ వేసుకోండి. సో ఇలా 1/2 టీ స్పూన్ ఈనో వేసుకున్న తర్వాత దీని మీద 1 టీ స్పూన్ అంతా నీళ్ళను వేసుకొని ఈ ఈనోని యాక్టివేట్ చేసుకోవాలి. సో 1 టీ స్పూన్ నీళ్ళను వేసుకున్న తర్వాత పిండిని చక్కగా కలిపేసుకోండి. పిండి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత మనం పిండిని చూసినట్లయితే మనకి పులిసిన పిండి పైన ఎలా అయితే బబుల్స్ లాగా వస్తాయో అలానే వస్తాయి. సో మనకి దోశ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనం పెట్టుకొని కొద్దిగా వేడి చేసుకోండి. పెనం మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, మీడియం వేడిలో ఉంటే సరిపోతుంది. పెనం వేడయ్యాక ఒక గరిటెడు పిండిని తీసుకొని దాన్ని నార్మల్ దోశలాగా పలుచగా కాకుండా ఇలా కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా మందపాటి దోశలాగా వేసుకోవాలి. ఇలా దోశను వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ పైన పచ్చిదనం పోయే వరకు కాల్చిన తర్వాత దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెను వేసుకొని దీని మీద ఇలా ఒక మూతను పెట్టి దోశని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత దోశ ఒకవైపు ఇలా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకి కూడా తిప్పి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. సో 1 నిమిషం తర్వాత మనకి స్పాంజ్ దోశ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా అప్పటికప్పుడు వేసుకునే స్పాంజీ దోశని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మిగిలిన పిండితో కూడా ఇలాగే దోశలను వేసేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక దోశని చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీ లాగా ఉందో. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసి చెప్పండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.